దశమానువాకం మంత్రం 62 పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరిత్వేషస్య దుర్మతిరఘాయోః అవస్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ మృడయ. పదచ్ఛేదం. పరిణః మనలను చుట్టూ, రుద్రస్య రుద్రుని, హేతిః శస్త్రము బాణము, వృణక్తు కప్పివేయుగాక, దూరము చేయుగాక. పరిత్వేషస్య ఆ క్రోధముగల, దుర్మతిః చెడు ఆలోచన, అఘాయోః పాపకార్యము చేయువారి నుండి, అవ దయచేసి స్థిరమైన నిలకడైన, మఘవద్భ్యః యజ్ఞకారులైన దాతలకు, తనుష్వ నీ శక్తిని ప్రసరింపుము. మీఢ్వః వర్షించువాడా, కరుణామయుడా, స్తోకాయ పశువులకై, తనయాయ సంతానమునకు, మృడయ కరుణచూపుము, రక్షించుము. పదార్థ వివరణ. రుద్రుని కఠినమైన శస్త్రం హేతిః మన చుట్టూ రక్షణ కవచముగా ఉండి, మనలను చెడుకార్యాల నుండి దూరంగా ఉంచుగాక. ఆయన క్రోధం మరియు దుర్మతి పాపకార్యాలను మన నుండి పారద్రోలుగాక. కర్మయోగ్యులైన యజ్ఞకారులకు ఆయన శక్తి స్థిరమైన ఆశీర్వాదముగా ఉండి, పశువులు సంతానం మొదలైన వాటిని కాపాడగాక. భావార్థం. ఈ మంత్రంలో భక్తుడు రుద్రుని ప్రార్థిస్తూ, ఓ రుద్రా, నీ భయంకరమైన శస్త్రం మనమీద పడకుండా కవచంలా ఉండాలి. నీ క్రోధం పాపచింతన మన నుండి దూరంగా వెళ్ళాలి. యజ్ఞధర్మాచరణ చేసే మనల్ని కాపాడి, మన సంతానం, పశువులు, సంపదలు కాపాడి శ్రేయస్సు ప్రసాదించాలి అని ప్రార్థిస్తున్నాడు. రహస్యార్థం. రుద్రహేతి శస్త్రం. ఇది కేవలం భౌతిక బాణం కాదు. ఇది కాలబలము, కర్మఫలము, మనసులోని దుర్వాసనలు అన్నింటినీ సూచిస్తుంది. పరిణః వృణక్తు. రుద్రుని శక్తి మన మీద దాడి చేయకుండా రక్షణ చక్రముగా ఉండాలి. అంటే ఆయన శక్తి మనల్ని శిక్షించకుండా రక్షించడానికి ఉపయోగపడాలి. స్తోకాయ తనయాయ మృడయ్య. ఇక్కడ పశువులు, సంతానం అన్నవి బాహ్యార్థమే కాక ఆధ్యాత్మికంగా ధర్మం, జ్ఞానం, శాంతి అనే ఫలితాలను సూచిస్తున్నాయి. నిర్మాణం. స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర. ప్రార్థనా భాగం. రుద్రుని శస్త్రం మనల్ని కాపాడుగాక. పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు. శాంతి భాగం. క్రోధం, దుర్మతి మన నుండి దూరం కావాలి. అనుగ్రహ భాగం. పశువులు, సంతానం, యజ్ఞధర్మాచరణకు శ్రేయస్సు కలుగాలి. తాత్విక విశ్లేషణ. ఆధ్యాత్మిక దృష్టి. రుద్రుని శస్త్రం మన ఆత్మలోని అహంకారం, రాగద్వేషాలను నాశనం చేసే శక్తిగా భావించాలి. శాస్త్రీయ దృష్టి. ఈ మంత్రంలో రక్షణ కవచమనే భావన మన ఇమ్యూన్ సిస్టంతో పోల్చవచ్చు. శరీరాన్ని రోగాల నుండి కాపాడే విధంగా రుద్రశక్తి చెడు శక్తుల నుండి కాపాడుతుంది. గణిత దృష్టి. పరిణః వృణక్తు అనే పదం సర్కిల్ భావనతో సరిపోతుంది. మన చుట్టూ రక్షణ కవచంలా వృత్తాకార శక్తి కవరింగ్ ఉంటుంది. సామాజిక దృష్టి. పశువులు, సంతానం, గ్రామజీవనం రక్షితమవ్వడమంటే సమాజ శ్రేయస్సు. శ్రీరుద్రంలో ఈ మంత్రం భక్తుని సమగ్ర రక్షణార్థం. కుటుంబం, పశువులు, గ్రామం, యజ్ఞం అన్నీ కాపాడబడాలని కోరే ప్రార్థన. ఉపనిషత్తులలో రుద్రుని శక్తిని మహాదేవుడు శిక్షకుడే, రక్షకుడు అని వర్ణించారు. భాస్కరరాయుల భాష్యం ప్రకారం హేతి అంటే శిక్షశక్తి, కాని భక్తునికి అది అనుగ్రహశక్తిగా మారుతుంది. దశమానువాకం మంత్రం 63 మీఢుష్టమ శివతమ శివోన్నః సుమనాభవ పరమే వృక్ష ఆయుధన్ నిధాయ కృత్తిం వసాన్ ఆచర పినాకం బిభ్రదాగహి. పదచ్ఛేదం. మీఢుష్టమ అంటే అత్యంత కరుణామయుడా, అత్యధిక వర్షదాత. శివతమ అంటే అత్యంత శుభకరుడా. శివః అంటే మంగళమూర్తి. నః సుమనాభవ మాకు సుశీలచిత్తుడై ఉండుము. పరమే వృక్ష ఆయుధన్ అంటే మహావృక్షంలాంటి బలముతో ఆయుధములు ధరించువాడా. నిధాయ అంటే పక్కన ఉంచి, కృత్తిం వసాన్ అంటే జంతువుల చర్మమును ధరించినవాడా. ఆచర అంటే రక్షణార్థమై సంచరించుము. పినాకం బిభ్రత్ అంటే పినాకధనస్సు ధరించినవాడా. ఆగహి అంటే రా,
సమీపించు. పదార్థ వివరణ. ఈ మంత్రంలో రుద్రుణ్ణి మీఢుష్టముడు, అనుగ్రహమూర్తి, శివతముడు, మంగళప్రదాత, సుమనః అంటే స్నేహపూర్వకమైన చిత్తంతో ఉన్నవాడు అని ప్రార్థిస్తూ, అతడు తన పినాక ధనస్సును ప్రక్కన ఉంచి కృత్తివస్త్రధారిగా మాకు శుభమును ప్రసాదించుటకై రాగవలనని యజమానుడు కోరుతున్నాడు. భావార్థం. ఈ మంత్రం ద్వారా యజమానుడు రుద్రుణ్ణి శాంతమూర్తిగా ప్రార్థిస్తున్నాడు. ఓ రుద్రా, నీవు అత్యంత కరుణామయుడవు, మంగళప్రదవు, మాకు సుశీలచిత్తుడవై ఉండుము. నీకు యుద్ధాయుధములు ఉన్నా వాటి ప్రక్కన ఉంచి కృత్తివస్త్రము ధరించి మాకు కరుణాపూర్వకముగా శరణాగమించుము. నీ పినాకధనస్సుతో రక్షణార్థమై వచ్చి మాకు శుభమును కలుగజేయుము. రహస్యార్థం. మీఢుష్టమ అంటే వర్షదాత, జీవనానికి కావలసిన ఆహార జలసమృద్ధిని ప్రసాదించేవాడు. శివతమ అంటే శుభప్రదుడు. ఇక్కడ రుద్రుని ఉగ్రస్వరూపం కాదు, శాంతస్వరూపమే కోరబడుతుంది. పరమే వృక్ష ఆయుధన్ అంటే విశ్వం ఒక వృక్షంలా, ఆయుధములు అనగా కర్మఫలములు. రుద్రుడు వాటిని నియంత్రించి ధర్మరక్షణ చేస్తాడు. కృత్తివస్త్రధారణ అంటే అహంకార, కామ, క్రోధాదులను జంతువుల చర్మములా వదిలి ధరించినవాడు. పినాకం అంటే పరమజ్ఞానం, అజ్ఞానంపై శక్తి. నిర్మాణం అంటే స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర. ప్రార్థన అంటే మీఢృష్టమ, శివతమ, శివః నః సుమనాభవ. వినతి అంటే ఆయుధములు పక్కన ఉంచి మాకు శాంతస్వరూపముగా వచ్చు. ఆశీర్వాదం అంటే పినాకధారిగా రక్షణనిచ్చు. తాత్విక విశ్లేషణ, శాస్త్రీయ దృక్కోణం. విజ్ఞానపరంగా ఆయుధములు పక్కన ఉంచు అనే భావం మనలోని ఆక్రమణ శక్తిని నియంత్రించు, దాన్ని సానుకూలగిసిలో మార్చు అని సూచిస్తుంది. గణితపరంగా రుద్రుని వృక్షాయుధరూపం అంటే విశ్వం వృక్షం, దాని మూలం, శాఖలు, పత్రాలు అన్నీ అనేక విభజనలుగా విస్తరిస్తాయి. ఇది గణితంలోని విభజన లేదా ట్రీ స్ట్రక్చర్తో పోలిక. ఆధ్యాత్మికంగా పినాకం అంటే అజ్ఞానాన్ని నాశనం చేసే జ్ఞానబాణాలు. ఆయుధములు పక్కన పెట్టడం అంటే శాంతమయ ఆత్మరూపంలోకి మారడం. శాస్త్రీయ దృక్కోణం. రుద్రుడు వర్షదాత. ఇది నీటి చక్రానికి సంకేతం. మీఢుష్టమా అని పిలవడం వర్షం, సస్యసంపద, ఆక్సిజన్ ఉత్పత్తి, వృక్షములతో నేరుగా సంబంధముంది. వృక్షాయుధ అంటే చెట్లు భూమిపై జీవనానికి మూలం. వాటి ద్వారా శక్తి సమతుల్యం ఏర్పడుతుంది. ఈ మంత్రంలో రుద్రుణ్ణి శాంతస్వరూపిగా ఆహ్వానిస్తూ ఆయుధధారణలోనూ రక్షణ, అనుగ్రహ స్వభావం మనపట్ల చూపుమని యజమానుడు వేడుకుంటున్నాడు. రుద్రుడు శివుడిగా శాంతి, మంగళం, కరుణ మనపై చూపుమని మనం ప్రార్థిస్తున్నాం. దశమానువాకం మంత్రం 64. వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః యాస్తే సహస్రం హేతయో న్యమస్మద్న్యవపంతుతాః. పదచ్ఛేదం. వికిరిత వ్యాప్తముగా కిరణాలు, బాణాలు చల్లువాడు. విలోహిత ఎరుపు వర్ణంతో ప్రకాశించేవాడు. రుద్రుని ఉగ్రరూపం. నమస్తే నీకు నమస్కారం. అస్తు కావాలి. భగవః భగవంతుడా. యాహ ఏవైతే. తే నీకు ఉన్న. సహస్రం వేల సంఖ్యలో. హేతయః బాణాలు, ఆయుధాలు. అన్యమస్మద్ మాకు వేరుగా ఉన్న వారిపై. నివపంతు వర్షించుగాక, దాడిచేయుగాక. తాహ అవి. పదార్థ వివరణ. ఓ రుద్రా, నీవు విస్తారంగా బాణాలు చల్లే వికిరితుడవు. ఎర్రటి ప్రకాశంతో మెరవు, తలపావు గలవాడవు. నీకు మా నమస్కారాలు. నీ వద్దనున్న సహస్ర బాణాలు మాకంటే వేరుగా ఉన్న దుష్టులపై మాత్రమే పడుగాక. భావార్థం. ఈ మంత్రంలో యజ్ఞకర్తల రుద్రుణ్ణి ప్రార్థిస్తూ, ఓ రుద్రా, నీకు అనేక బాణాలు, ఉగ్ర ఆయుధాలు ఉన్నాయి. అవి మాపై కాకుండా మా శత్రువులపై, మాకు విరోధులపై పడాలి. మాకు కాపాడుతూ ఆ ఆయుధాల కటాక్షం మాపై కాకుండా రక్షణకరముగా ఉండాలి అని ప్రార్థిస్తున్నారు. రహస్యార్థం. రుద్రుని సహస్రబాణాలు అనగా ఆయనకు ఉన్న అనేక శక్తులు, శక్తి వికాసాలు. అవి జీవులను శాసించడానికి మాత్రమే కాకుండా రక్షించడానికి కూడా ఉపయోగపడతాయి. ఇక్కడ అన్యమస్మద్ అంటే మనస్సులోని పాపాలు, అవిద్య, దుర్గుణాలు అని భావించవచ్చు. రుద్రుని కటాక్షం వలన అవి నశించిపోతాయి. శివభక్తుడు తనలోని దుర్గుణాలను తొలగించుకుని శుద్ధుడవుతాడు. నిర్మాణం. ఆహ్వానం. వికిరిత, విలోహిత అనే విశేషణాలతో రుద్రుణ్ణి పిలుచుట. నమస్కారం. నమస్తే అస్తు భగవః. ప్రార్థన.
నీ సహస్రబాణాలు మాపై కాకుండా శత్రువులపై పడాలి. తాత్విక విశ్లేషణ 1. వేదాంత దృష్టి. రుద్రుని బాణాలు అనగా జ్ఞానశక్తులు, అవి అవిద్యను నశింపజేస్తాయి. 2. యోగ దృష్టి. బాణాలు ప్రాణశక్తి ప్రవాహాలు, అవి శరీరంలోని నాడుల ద్వారా విస్తరిస్తాయి. దుష్టప్రవృత్తులపై అవి విరుద్ధ ప్రభావాన్ని చూపి శాంతికరమవుతాయి. 3. శైవ దృష్టి. శివుడు పశుపతి, పశువులను కాపాడేవాడు. ఆయన బాణాలు పాపపాశాలను తెంచుతాయి. శాస్త్రీయ విశ్లేషణ 1. సహస్రబాణాలు, ఇది సంఖ్యాపరంగా వేల అని చెప్పినా వాస్తవానికి అనేకం అని సూచిస్తుంది. భౌతిక శాస్త్రంలో ఇది ఎనర్జీ రేడియేషన్ వలె అర్థమవుతుంది. 2. వికిరిత అనే పదం ఆధునిక శాస్త్రంలో రేడియేషన్, ఎనర్జీ ఎమిషన్ అని అర్థం. సూర్యుడు తన కిరణాలను వికిరిస్తాడు, అలాగే రుద్రశక్తి విశ్వాన్ని ఆవహిస్తుంది. 3. విలోహిత, ఎరుపు రంగు, ఎరుపు కాంతి, అధిక శక్తి యొక్క ప్రతీక. ఇది ఇన్ఫ్రారెడ్ లేదా హీట్ ఎనర్జీతో పోల్చవచ్చు. ఈ మంత్రం ద్వారా రుద్రుని ఉగ్రశక్తిని మనకు రక్షణకరముగా మార్చమని ప్రార్థిస్తారు. సహస్రబాణాలు అనేవి ఆయన అనేక శక్తుల సంకేతం. అవి మానవ జీవితం, ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుతూ దుష్టప్రవృత్తులను నశింపజేస్తాయి. దశమానువాకం మంత్రం 65. సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః తాసామీశానో భగవః పరాచీనాముఖః క్రుధీ. పదచ్ఛేదం. సహస్రాణి అంటే వేలాది, సహస్రధా అంటే వేల మార్గాలలో అనేక విధాలుగా, బావః అంటే భుజాలు, శక్తిరూపులు, తవ అంటే నీకు ఉన్నవి, హేతయః అంటే ఆయుధములు, బాణములు, శక్తులు, తాసాం అంటే వాటిలో, ఈశానః అంటే అధిపతి, నియంత్రకుడు, భగవః అంటే ఓ ప్రభూ, సంపూర్ణ మంగళస్వరూప, పరాచీనా ముఖః అంటే పిన్ముఖంగా ఉండే, మనవైపు కాకుండా తిరిగినవిగా, క్రుధీ అంటే చేయుము. పదార్థ వివరణ. ఓ రుద్రదేవా, నీకు వేల బాహువులు ఉన్నవి. ప్రతి భుజంలో సహస్ర మార్గాలుగా విభిన్న శక్తులు, బాణాలు ఉన్నాయి. అవన్నీ మాపై పడకుండా ఇతర దిశల వైపు తిప్పుము. నీవు ఆ శక్తుల అధిపతి గనుక అవి మాకు హానికరమవ్వకుండా కాపాడుము. భావార్థం. ఈ మంత్రంలో భక్తుడు రుద్రుని అపారమైన శక్తులను గుర్తిస్తూ ఆయుధాలు అన్నీ తనపై కాకుండా ఇతర దిశల వైపు తిరిగేలో ప్రార్థిస్తున్నాడు. ఆయన శక్తులు రక్షణ కోసమే, కాని అవి క్రమబద్ధంగా ఉపయోగించబడకపోతే భయంకరమవుతాయి. కాబట్టి భక్తుని రక్షణకై రుద్రుని ప్రసాదం కోరుతూ సమస్త శక్తులు శాంతియుతంగా ఉండాలని ప్రార్థన. రహస్యార్థం. సహస్రాణి సహస్రధ అనగా అపారశక్తులు మనలోని అనేక భావాలు, వాసనల రూపం. బాహవః అంటే కర్మేంద్రియాలు. హేతయః అనగా ఆలోచనలు, సంకల్పాలు. పరాచీనా ముఖః క్రుధి అనగా మనలోని నెగటివ్ ఆలోచనలు, క్రోధ, లోభ, మోహం మనపై ప్రభావం చూపకుండా బయటకు తిప్పమని ప్రార్థన. ఇక్కడ రుద్రుని శక్తి ఆత్మశుద్ధికి మార్గం చూపుతుంది. నిర్మాణం. వందన రూపం. భగవః అనే పిలుపు. శక్తి వివరణ. సహస్రబాహువులు, సహస్రహేతువులు. ప్రార్థన. అవి మనపై కాకుండా ఇతర దిశకు మళ్లించుమని విజ్ఞప్తి. తాత్విక విశ్లేషణ. ఆధ్యాత్మికం. రుద్రుని శక్తి సృష్టి, స్థితి, లయం అన్నింటికీ కారణం. ఆయుధాలన్నీ కేవలం శిక్ష కాదు, రక్షణకూ ఉన్నాయి. వేదాంతం. సహస్రబాహువు అనే పదం విశ్వరూప దర్శనంలో విష్ణువులాగా రుద్రుడు సర్వాంతర్యామి అని సూచిస్తుంది. యోగం. సహస్రమార్గాల శక్తులు సహస్రార చక్రంతో సంబంధం చూపుతాయి. రుద్రుడు అక్కడ కూర్చున్న సుప్రీం శక్తి. శాస్త్రీయ విశ్లేషణ. మ్యాథ్స్. సహస్రాణి సహస్రధా అనగా అనంత గుణాత్మక విస్తృతి, అంటే ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ అనే భావన. ఇక్కడ శక్తుల అపార విస్తృతిని సూచించబడింది. సైన్స్. రుద్రుని బాహువులు అనేక దిశల్లో ఉన్న శక్తి వ్యవస్థలు, ఫోర్సెస్. ప్రకృతిలోని గ్రావిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం, న్యూక్లియర్ శక్తులు అన్నీ రుద్రుని బాహువులే. కాస్మాలజీ. రుద్రుని శక్తులు గెలాక్సీల సృష్టి, వినాశనాలకు కారణమయ్యే కాస్మిక్ ఫోర్సెస్లా ఉన్నాయి. భక్తుడు కోరేది ఏమిటంటే ఇవన్నీ మనపై విధ్వంసంగా కాకుండా రక్షణగా పనిచేయాలని. భగవద్గీతలోని 11వ అధ్యాయం
విశ్వరూప దర్శనంలో కృష్ణుడు సహస్రబాహో అని పిలువబడతాడు. శ్రీ రుద్రంలో ఈ మంత్రం రుద్రుని అపారమైన విశ్వరూపాన్ని దయతో చూడమని ప్రార్థన. ఉపనిషత్తులు ఏకో రుద్రోన ద్వితీయాయతస్తే రుద్రుని శక్తులు సహస్ర రూపాలలో విస్తరించి ఉన్నా ఆయన ఏకైక సత్యం. ఓ రుద్రా, నీకు సహస్రబాహువులు సహస్ర ఆయుధాలు ఉన్నా అవన్నీ మాపై కాకుండా శాంతియుత దిశలో ప్రసరిస్తూ మా రక్షకుడిగా ఉండుము.